ఎడ్యుకేషన్ సిస్టమ్, విద్యా వ్యవస్థ, భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ పురాతన కాలం నుంచి ఇప్పటిదాకా బ్రీఫ్గా ఒక 5 నిమిషాల్లో చెప్పేస్తా మీకు, ఎక్కువ చెప్పు కాకుండా. మనకి భారతీయులమైన మనకి, ఆది భారతీయులమైన మనకి ఆర్యులు వచ్చారు, అరబ్బులు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, ఇలా రకరకాలుగా వచ్చేసి మనకి ఏదో అది నేర్పారు, ఇది నేర్పారు. భారతదేశానికి కల్చర్ నేర్పారు, భారతదేశానికి చదువు నేర్పారు, భారతదేశానికి సంస్కృతి నేర్పారు. ఇది కదా మన గోళంతా. అది కాదు, అది కానే కాదు. పూర్వకాలంలో, అసలు బాగా పూర్వకాలం అంటే బ్రిటిష్ వాళ్ళు రాలా, అసలు మౌర్యులు పరిపాలించలా, మగధులు పరిపాలించలా, శిశునాగ వంశం, హరియాంక వంశం ఏవి పరిపాలించలా, అసలు బుద్ధుడే పుట్ల, జైనుడే జన్మించలా. అప్పుడు అంత బాగా పురాతన కాలంలోనే భారతదేశానికి యూనివర్సిటీ ఉంది, విశ్వవిద్యాలయం. విశ్వానికి విద్య నేర్పటం కోసం విశ్వవిద్యాలయాన్ని ఎస్టాబ్లిష్ చేశారు మనోళ్ళు. ఒక యూనివర్సిటీ స్థాయికి ఎడ్యుకేషన్, యూనివర్సిటీలు స్థాపించుకునే స్థాయికి ఒక దేశం వచ్చిందంటే ఎన్ని స్కూల్స్ ఉండాలి, ఎన్ని కళాశాలలు, ఎన్ని పాఠశాలలు, ఎన్ని ఉండాలి, ఎన్నో ఉంటాయి. అంటే భారతదేశం మొత్తం విద్యారంగంతో, ఒక పక్క విజ్ఞానంతో, ఒక పక్క ఫిలాసఫీ, ఒక పక్క తత్వశాస్త్రం, సైకాలజీ, వీటన్నిటితో, నక్షత్ర శాస్త్రం, రసశాస్త్రం, వీటన్నిటి మీద డిస్కషన్స్తో భారతదేశం అంతా ఉంటే ఇతర దేశాలు అసలు బట్టలే కట్టుకోవట్లా. ఎప్పుడో తెలుసా? క్రీస్తుకు పూర్వం 1000వ శతాబ్దంలో, అంటే 900 సంవత్సరాలు, 9వ శతాబ్దం అని చరిత్రకారులు అందరూ అంటున్నారు. క్రీస్తుకు పూర్వం 9వ శతాబ్దంలో 900 సంవత్సరాలప్పుడు మనకి యూనివర్సిటీ ఉంది, దాని పేరు తక్షశిల. క్రీస్తుకు పూర్వమే తక్షశిలని, క్రీస్తుకు పూర్వమే నలందని, క్రీస్తుకు పూర్వమే విక్రమశిల, ఇవన్నీ నాగార్జున యూనివర్సిటీలు, ఇవన్నీ క్రీస్తుకు పూర్వమే స్థాపించుకుంటే వాళ్ళు ఎప్పుడు పెట్టారో తెలుసా? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎప్పుడో తెలుసా? 1176 క్రీస్తు శకం, 11వ శతాబ్దం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎప్పుడో తెలుసా? 1209, 12వ శతాబ్దం. హార్వర్డ్ యూనివర్సిటీ ఎప్పుడో తెలుసా? మొన్న 16వ శతాబ్దం, 1636. అది వాళ్ళ పరిస్థితి. మన పరిస్థితి అది కాదు. మనం ఎప్పుడూ ఈ భూగోళానికి ఎడ్యుకేషన్ నేర్పాం. అప్పటికి భారతదేశాన్ని నాగవంశాలు, అప్పటికి మల్ల వంశాలు, ఒక పక్క మగ వంశాలు, మగధ వంశాలు, ఇలా నాగవంశాలు, మల్ల వంశాలు, మగధ వంశాలు ఇవన్నీ పరిపాలిస్తున్నాయి. కౌరవ వంశాలు, కురు వంశం అంటారు. ఇవన్నీ పరిపాలిస్తున్న రోజుల్లో, అంటే గుంపులు, తెగలు జనపదాలుగా, జనపదాలు మహాజనపదాలుగా భారతదేశం మొత్తం విస్తరించి యూనివర్సిటీలు స్థాపించే దశ వచ్చేసింది ఆ రోజుల్లో. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి ఇట్లా చూస్తే ఇక్కడ ముల్తాన్ కనపడింది. ఈ ముల్తాను ఒకప్పటి మల్లస్థానే స్టైల్డ్ బై ముల్తాన్. ఈ ముల్తాన్ అంటే సింధు నది ప్రవాహం, అంటే ఇటు సింధు నది ప్రవాహంలో సింధు నదికి జీలం నది ఉంది. సింధు నదికి జీలం నది ఒడ్డున పక్కన గాంధార, అంటే ఇప్పుడు కాందహార్ అంటున్నారు దాన్ని, గాంధారం ఇప్పుడు కాందహార్ అంటారు. కాందహారు పరిపాలనలో ఈ జీలం నది ఒడ్డున మల్ల సామ్రాజ్యాలు ఉన్నాయి. మల్లస్థాన్, ఇప్పుడు ముల్తాన్. ఈ ముల్తాను ఎక్కడదంటే సర్ అలెగ్జాండర్ బర్నేసు ఒక బుక్ రాశాడు, ట్రావెల్స్ ఇన్ బొకారో. అందులో 3వ వాల్యూమ్లో 114వ పేజీలో మల్లస్థాన్ వాజ్ స్టైల్డ్ బై ముల్తాన్, నేడు ముల్తాన్ గా పిలువబడుతున్నాయి ఈ మల్లస్థాన్ అని ఆయనే చెప్పడం జరిగింది. ఇక్కడ యూనివర్సిటీ పెట్టారు మనోళ్ళు, అంటే తక్షశిల. తక్షకుడు అనే ఒక నాగ, అంటే తక్షక నాగ అనే పేరుతో మౌర్య వంశంలో కూడా కింగ్ ఉన్నాడు. తక్షక నాగ అంటే మౌర్యులు కూడా ఆయన పేరు పెట్టుకున్నారు. మౌర్యులు కూడా ఈ తక్షక నాగ స్థాపించి మొత్తం ప్రపంచానికి ఈ తక్షశిల యూనివర్సిటీలో చదువుకోవటానికి
అప్పుడు గ్రీకు నుండి, మ్యాసిడోనియా నుంచి, అంటే రోమ్ నుంచి, ఇట్లా ఇసుక ఈ ప్రాంతం భూమార్గంలో యువతల చైనా నుంచి వీళ్ళందరూ వస్తూ ఉండేవాళ్ళు. అప్పటికి మన మహర్షులు గొప్ప గొప్ప వాళ్ళు, మన తత్వశాస్త్రవేత్తలు ఉన్నారు అప్పటికే. అసలు భారతదేశం నిండా తత్వశాస్త్రవేత్తలు అప్పటికే బోలెడు మంది పంచశిఖులు ఉన్నారు మనకి. అంటే ఇప్పుడు పంచములు అంటున్నాం వాళ్ళని, పంచశిఖులు ఉన్నారు. పంచశిఖులు అంటే ఈ సృష్టి మొత్తం 5 ఎలిమెంట్స్ యొక్క సమ్మేళనమే ఈ సృష్టి మొత్తం. అంటే భారతీయులు చెప్పింది మొత్తం 5 ఎలిమెంట్స్ అని: భూమి, నీరు, నిప్పు, ఆకాశం, గాలి. ఈ 5 కలిస్తేనే సృష్టి అని చెప్పారు పంచశిఖులు. ఆ తర్వాత చార్వాకులు, ఆ తర్వాత లోకాయుతులు, ఆ తర్వాత మారీచ మహర్షి, ఆ తర్వాత కపిల మహర్షి, పులహ్య మహర్షి. ఇలా తీసుకుంటే ఆ రోజుల్లో పెద్ద పెద్ద మహర్షులు, అంటే విజ్ఞాన శాస్త్రం ఘనీభవించిన దిట్టలంతా ఉన్నారు. అది ఎన్ని సంవత్సరాలు ఉందో తెలుసా? ఆల్మోస్ట్ ఆల్ 10వ శతాబ్దంలో పెట్టిన, క్రీస్తుకు పూర్వం 10వ శతాబ్దంలో పెట్టిన తక్షశిల అలెగ్జాండర్ దండయాత్ర అప్పుడు కూడా ఉంది. అలెగ్జాండర్ దండయాత్ర అప్పుడు మల్ల చక్రవర్తి పురుషోత్తముడు పరిపాలిస్తున్నాడు. మల్ల చక్రవర్తి పురుషోత్తముడు చూస్తున్నాడు. అంతకుముందు పోతక మల్ల, అంతకుముందు నహూష మల్ల, అంతకుముందు ఇంకా హిస్టరీలో మనకి ఎవిడెన్స్ దొరకట్లా. వీళ్ళందరూ మల్ల సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళందరూ ఇవి చూస్తా ఉన్నారు. ఇకపోతే ఈ సైడున మల్లలు తక్షశిల యూనివర్సిటీ పెట్టి మన దేశానికి, ప్రపంచ దేశాలకి వచ్చిన వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. అక్కడేమో మూఢనమ్మకాలతో బట్టలు కట్టుకోకుండా, మూఢనమ్మకాలతో ప్రపంచ దేశాలన్నీ తాండవిస్తున్నాయి. సమాధులు కట్టుకుంటున్నారు. పిరమిడ్స్, ఐగుప్తులో పిరమిడ్స్, ఈజిప్ట్ అంటారు కదా, ఈజిప్టులో పిరమిడ్స్ కడుతున్నారు. ఇక్కడ చూస్తే కొలస్యం, నరమేధాలు, సింహాలకు మధ్య మనుషుల్ని విసిరేయటం, అవి తినటం, వీళ్ళు చప్పట్లు కొట్టడం, రోము గ్రీకుల్లో వీళ్ళు ఆనందం పొందటం, ఇలాంటి మూఢనమ్మకాల మధ్య బ్రతుకుతున్నప్పుడు అసలు ప్రపంచ దేశాలకి నాగరికత కానీ, ప్రపంచ దేశాలకు ఫిలాసఫీ కానీ, అసలు అప్పటికి సోక్రటీస్ లేడు, అరిస్టాటిల్ లేడు, ఎవరు లేరు అసలు అప్పటికి. వాళ్ళంతా 4వ శతాబ్దంలో వచ్చారు. మన 10వ శతాబ్దంలోనే మనకు పంచశిఖులు ఉన్నారు, చార్వాకులు ఉన్నారు, లోకాయుతులు ఉన్నారు, మారీచ మహర్షి ఉన్నాడు, పులహ్య మహర్షి ఉన్నాడు, కపిల మహర్షి ఉన్నారు. వీళ్ళందరూ ఆ రోజుల్లో ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడి నుంచే తత్వశాస్త్రం భూగోళం మొత్తం ఆవరించినట్లు మనం అనుకోవాల్సి వస్తుంది. ఇటు చూస్తే క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో ఇటు చూస్తే విహార్లో, విహార్ అంటే బీహార్, అది బౌద్ధ విహారం అన్నమాట, బౌద్ధ బీహార్లో నలంద, మాగధులు, నాగవంశాలు, హరియాంక వంశాలు, శిశునాగ వంశాలు, హర్యాంక వంశాలు, నందవంశాలు, మౌర్య వంశాలు కూడా ఈ సైడ్ చూస్తే భారతదేశానికి నలందులు, మగధులు వీళ్ళు కలిపి ఇక్కడ ఒక మహానాగుడి పేరుతో, నలంద నాగ పేరుతో ఒక గొప్ప విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ స్థాపించారు. అంటే ఇటు చూస్తే క్రీస్తు పూర్వం 10వ శతాబ్దం, 1000 సంవత్సరాల తర్వాత ఇంకా గొప్ప యూనివర్సిటీని స్థాపించారు. ఇది ఇంకా మరీ గొప్ప యూనివర్సిటీ. అసలు పెద్ద లైబ్రరీ ఉంది దీనికైతే. 9,000 రాత ప్రతులు, తాళపత్ర గ్రంథాలు, 9,000 తాళపత్ర గ్రంథాలు, 3 లైబ్రరీలు, ఒక పెద్ద కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ పేరు ధర్మగంజ్. అక్కడ ఒక 3 లైబ్రరీలు. ఆ లైబ్రరీ పేరు, ఒక లైబ్రరీ రత్నసాగర్, ఒక లైబ్రరీ రత్న దాది, ఇంకొక లైబ్రరీ రత్న రంజిత్. ఈ 3 లైబ్రరీలు నలంద యూనివర్సిటీలో ప్రపంచం మొత్తం విస్తరించింది. అయితే ఆర్యులు వచ్చిన తర్వాత మనకి ఈ లైబ్రరీ అంతా ఎవరెవరు తగలేసారు ఇవన్నీ కొన్ని పిట్టకథలు ఉన్నాయి. కానీ చరిత్రకారులు శోధించి చెప్పిని మీకు ముందుంచుతున్నా. ప్రొఫెసర్ డిఎన్ ఝా, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డిఎన్ ఝా, ఈయన పరసం జాన్ సాంగు అనే టిబెట్ గ్రంథంలో 12 సంవత్సరాల పాటు అగ్నిని పూజిస్తూ, అంటే సూర్యుని పూజిస్తూ బ్రాహ్మణులే ఈ గ్రంథములన్నీ తగులబెట్టినారు అని పరసం జాన్ సాంగ్ అనే బుక్ లో ఉంది అని ప్రొఫెసర్ డిఎన్ ఝా, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన నిరూపించాడు. ఇంకొక ఆయన అయితే జియోవన్నీ వరార్డి, ఈయన ప్రపంచ ప్రసిద్ధి చరిత్రకారుడు. ఈయనైతే దాగ్ బసన్ లైన్ బ్యాంగ్ అనే టిబెట్ గ్రంథంలో 9 అంతస్తుల్లో ఉన్న
9 అంతస్తుల్లో ఉన్న 9 మిలియన్ల తాళపత్ర గ్రంథాలన్నిటిని కూడా తగలబెట్టారు అనే ఉంది. ఆ రోజుల్లో తక్షశిల, ఇటు నలంద, తర్వాత విక్రమశిల, తర్వాత నాగార్జున కొండ మీద నాగార్జున విశ్వవిద్యాలయాలు, వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తూ రకరకాల ఫిలాసఫర్స్, మీకు చెప్పాను కదా ఇందాకే, మారీచ మహర్షి, పులహ్య మహర్షి, కపిల మహర్షి, చార్వాక మహర్షి, సిద్ధులు, మల్లలు, సిద్ధ నాగార్జునుడు, దశమల్లుడు, వీళ్ళందరూ కలిపి దాన్ని డెవలప్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ గాంధార్ అని చెప్పాను కదా, గాంధార నాగులు అంటారు, గాంధార్నే కాందహార్ అంటారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను, దాదాపు అటు పాకిస్తాన్ ఈ బార్డర్లో ఉంది. ఇక్కడ ఈ గాంధార్నే కాందహార్ అంటారు. ఈ గాంధార్ నాగులు ఇక్కడ ఒక పెద్ద వాళ్ళకు ఒక నగరం ఉండేది అనమాట, పద్మావతి నగరం. మన దక్షిణ భారతదేశంలోకి వెళ్తే అక్కడ ఒక పెద్ద నగరం ఉంది, భోగావతి నగరం అని. మీరు చూస్తే కృష్ణదేవరాయలు కూడా భోగావతి నగరం గురించి రాశాడు ఆముక్తమాల్యదలో. భోగావతి నగరంలో ఉన్న నాగులు అక్కడికి వచ్చి స్నానాలు చేస్తూ, ఇవన్నీ ఆడవాళ్ళంతా స్నానం చేస్తూ ఆ భోగావతి నగరంలో చాలా భోగభాగ్యాలు అనిపిస్తూ, అంటే నాగుల పరిపాలనలో భారతదేశంలో నార్త్ నుంచి సౌత్ దాకా, అంటే ఇటేమో పద్మావతి నగరం, ఇటేమో దక్షిణ భారతదేశంలో భోగావతి నగరం అంతా గాంధార నాగులు వీళ్ళ కంట్రోల్లో ఉండేది. ఈ గాంధార అంటే కురు సామ్రాజ్యం. ఈ గాంధారకి దగ్గరలో మల్లస్థాన్ ఉంది. ఈ మల్లస్థాను జీలం నది ఒడ్డున ఉంది. అలెగ్జాండర్ సైతం వచ్చినప్పుడు మన యూనివర్సిటీని అసలు టచ్ చేయాల. అలెగ్జాండర్ వచ్చినప్పుడు 326లో టచ్ చేయాల. పురుషోత్తముడు అలెగ్జాండర్ వచ్చి జీలం నది ఒడ్డున ఈ సైడ్కి దాటేటప్పుడు అక్కడ జీలం నదిలో బాగా వరదలు వస్తే అక్కడ ప్రేయర్ చేసుకుని కొన్నాళ్ళు ఆగిన తర్వాత 3 నెలలు ఆగి ఈ సైడ్కి రావడానికి ఇబ్బంది అయితే ఈ సైడ్ ఒక అతను ఆహ్వానిస్తాడనమాట. ఆయన అంబి బ్రాహ్మణ రాజు. అక్కడ అంబి అనే బ్రాహ్మణ రాజు వాళ్ళని ఆహ్వానిస్తాడు. రోము సైనికుల్ని ఈ సైడ్కి, అలెగ్జాండర్ సైన్యాన్ని ఈ సైడ్ నుంచి మన రహస్యాలన్నీ, మన మల్ల చక్రవర్తి పురుషోత్తమ చక్రవర్తి రహస్యాలన్నీ ఆయనకి అందిస్తాడు. అయితే మన వీరులు అంటే అప్పుడు 3 తెగలు వాళ్ళ మీద భయంకరంగా మనోళ్ళు పోరాడినట్టు చరిత్రలో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకటి మల్ల, ఇంకొకటి శిబి, ఇంకొకటి క్షుద్రక. చరిత్రకారులందరూ గుష్టాయపట్టి దగ్గర నుంచి వీళ్ళు బర్నేస్ దాకా ఈ మొత్తం అవే రాశారు. అతను ఇక్కడ వచ్చినట్టు అతన్ని ఆహ్వానించి మన పురాతన మన చక్రవర్తి మీద ఈ అలెగ్జాండర్కి అన్ని రహస్యాలు చెప్పినట్టు మనకి ఒక బుక్లో సమగ్రంగా ఉంది. ఇదిగో ఈ బుక్ చూడండి మీరు జాగ్రత్తగా. ఎప్పుడూ సర్ జాన్ మార్షల్ మన సింధు నదీ నాగరికత అవన్నీ తవ్వి తీసిన అతను గ్రంథస్థం చేసింది ఇది. ఏ గైడ్ టు తక్షశిల యూనివర్సిటీ గురించి కూడా చాలా సమగ్రంగా ఉంది. ఎప్పుడైనా మీరు అవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇకపోతే లాస్ట్గా గాంధార శిల్పం. ఎవరో మనకు శిల్పం నేర్పారు, ఇంకొకళ్ళు చిత్రకళ నేర్పారు, ఇంకొకళ్ళు రోమన్స్ నేర్పారు, ఇంకొకళ్ళు బ్రిటిష్ వాళ్ళు నేర్పారు, ఇంకొకళ్ళు అమెరికా వాళ్ళు నేర్పారు. అసలు ఏమి లేదు, మనయ్యే అటు వెళ్ళిపోయినాయి. మనోళ్ళు ఆ రోజుల్లో గాంధార ఆర్ట్, గాంధారాలో ఉన్న శిల్పం, గాంధారాలో ఉన్న చిత్రకళ, గాంధారాలో ఉన్న ఇవన్నీ చాలా టాప్ అన్నమాట. ప్రపంచాన్ని అన్ని చోట్ల మన శిల్పాన్ని, మన చిత్రకళని వాళ్లే కాపీలు కొట్టుకున్నారు. ఆ తర్వాత వస్తే అమరావతి శిల్పం, ఇక్కడ వస్తే తర్వాత ఇండియా నుంచి వాళ్ళు కొన్ని కాపీలు చేసుకుని ఇండో గ్రీక్ శిల్పం అని అయ్యనే వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. అది వేరే అంశం. అది అయితే విద్యా వ్యవస్థ ఎందుకు నాశనం అయిపోయింది? మన గ్రంథాలన్నీ తగలబెట్టేశారు, మన యూనివర్సిటీలన్నీ కుప్పకూల్చడానికి ట్రై చేశారు ఆర్యులు. వీళ్ళంతా చేసిన తర్వాత మనువాదులు ఇలా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? విద్యా వ్యవస్థని గురుకులాలు స్థాపించారు. గురుకులం అంటే తెలుసా మీకు? గురువు యొక్క కులమే. గురువు ఏ కులం అయితే విద్యార్థులు కూడా వాళ్ళే ఉండాలి, లేకపోతే వాళ్ళకి శిక్షలు ఉంటాయి, వాళ్ళు శపించబడతారు, వాళ్ళకి చెప్పిన విలువిద్యలు పనికిరావు, వాళ్ళు ఎక్కడో బయట ఉండి అనాల్సిందే. వాళ్ళ చెవుల్లో శేషం పోస్తారు, నాలుకలు పోస్తారు, కళ్ళు గుడిపిస్తారు. వీటిని గురుకులాలు అంటే అదేదో పెద్ద అంశం. ఆ తర్వాత ఆశ్రమ పాఠశాలలు అంటే ఆశ్రయించుకుని శ్రమించటం. గురువు గారిని ఆశ్రయించుకుని గురువు గారి దగ్గరికి వచ్చి గురువు గారి దగ్గర గురువుని శుశ్రూత చేసుకుంటూ గురువుకి సేవ చేసుకుంటూ వీళ్ళు విద్య నేర్చుకోవటం. మనోళ్ళు జ్ఞానాన్ని అలా బోధించాల, మనోళ్ళు జ్ఞానాన్ని బ్రహ్మాండంగా బోధించారు. అంటే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కొన్ని చట్టాలు అవి చేశారు.
1831లో కొద్దిగా ఫండ్ అలాట్ చేసిన తర్వాత తర్వాత మన భారతదేశంలో మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత మనం కొన్ని చట్టాలు చేసుకున్నాం, మనం కొన్ని కమిషన్లు వేసుకున్నాం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడో మొదలయ్యారు కమిటీ దగ్గర నుంచి ఇప్పుడున్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దాకా మనం డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ తప్పటడుగులు వేసుకుంటూ విద్యా వ్యవస్థ ముందుకు వస్తుంది. జ్ఞానాన్ని బోధిస్తే ఎలా ఉండాలి? సాగరాన్ని మదించినట్లు ఉండాలి. సూర్యుడు చంద్రుని ఇప్పుడు చెరిగినట్టు ఉండాలి. చల్లని వెన్నెల కాసినట్టు, మెరుపుల ఉరువుల పిడుగు పడ్డట్టు ఉండాలి. కోడెనగు విషం పిండినట్లు, సింహాన్ని వేటాడినట్లు, కొండని పుటేలు ఢీకొన్నట్టు ఉండాలి. జాలని వల విసిరినట్టు ఉండాలి. కుమ్మరి చక్రం తిరిగినట్లు, కమ్మరి కొలివి మండినట్లు, మంగలి కత్తి నర్తించినట్లు, చాకలి బండ నునుపెక్కినట్లు, అడ్డం తిరిగిన పసిబిడ్డను మంత్రసాని బయటగా తీసినట్లు ఉండాలి. అడవిని కార్చిచ్చు ఆవరించినట్లు అడ్డం తిరిగిన పసిబిడ్డను మంత్రసాని బయటకు తీసినట్లు ఉండాలి. అలా ఉండేది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. వీళ్ళు రాకముందు అంత పవర్ఫుల్. ప్రపంచ దేశాలన్నిటికీ మన ఎడ్యుకేషన్ సిస్టమే ఆదర్శంగా ఉండేది. అలా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారవ్వాలని కోరుకుంటూ జై భీమ్.